పోలవరం నియోజకవర్గంలోని గూటాల గ్రామంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గారి ఆదేశాల మేరకు జరిగిన కొవ్వొత్తుల ర్యాలీ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారికి సంతాపం తెలుపుతూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఈ ర్యాలీ జరిగింది. సాయంత్రం 7 గంటలకు గట్టుమీద ఆంజనేయస్వామి గుడి దగ్గర మొదలైన ఈ ర్యాలీ గూటాల గాంధీ బొమ్మ సెంటర్ వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పోలవరం నియోజకవర్గ ఐటీ వింగ్ కోఆర్డినేటర్ ఆటపాకల వెంకటేశ్వరరావు, ఏవి, టీడీపీ పార్టీ ఎక్స్ మండల అధ్యక్షులు పాపోలు రత్తయ్య మరియు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అత్యంత హేయమైన చర్య జరిగింది. మన దేశానికి చెందినటువంటి హిందువులని పాకిస్తాన్కి చెందినటువంటి మస్కర్లు సుమారు 28 మందిని నిర్దాక్షిణ్యంగా పొట్టన పెట్టుకోవడం జరిగింది. ఈ సంఘటన భారతదేశంలోనే కాదు ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ఖండించడం జరిగింది. ఇంత ఘోరమైన చర్య ఇది పాకిస్తాన్ చేసినటువంటి పిరికిపంద చర్యగా భారతదేశంలోని పౌరులందరూ భావిస్తున్నారు. ఖచ్చితంగా పాకిస్తాన్ ఈ యొక్క సంఘటన నిమిత్తం ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటుందని మేము ఈ కార్యక్రమం ద్వారా తెలియపరుచుకుంటున్నాం. ఈ భారతదేశంలో ఉండే పౌరులందరూ కూడా ఏకమై ఇలాంటి పాకిస్తాన్ పిరికిపంద చర్యని ముక్త కంఠంతో ఖండించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తూ, ఇలాగే భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా ఏకమై ఈరోజు జరిగినటువంటి దుస్సంఘటన నిమిత్తం బాధ్యులైనటువంటి మన భారతీయ హిందువులందరికీ కూడా, ఈ చనిపోయినటువంటి బాధితులందరికీ కూడా పూర్తి సంఘీభావం తెలుస్తూ వాళ్ళకి మా ప్రగాఢంగా ఈ కోటల గ్రామం తరఫున నివాళులు అర్పిస్తున్నాం. జై హింద్, జై భారత్, జై హింద్.